మా తిరుమలగిరి సూర్యాపేట డిస్టిక్. నా పేరు మధు. కొద్దిగా గట్టిగా చెప్పండి. చూడండి, మీరు ఇంతకుముందు ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం? మనం హర్యానాలో భైన్సా, హర్యానాలో గేదెలు కొంటున్నాం. సో ఇంతకుముందు చాలా మోసపోయానని చెప్పారు కదా, ఎట్లా మోసపోయారు చెప్పండి. వ్యక్తి పేరు అవసరం లేదు, ఏ రకంగా మోసపోయారని చెప్పండి గట్టిగా. ముందు రాజమండ్రి దగ్గర తీసుకున్నాం బర్రెలు. అక్కడ చాలా వరకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. వాళ్ళు అన్నంత ఇవ్వకుండా చాలా వరకు మోసపోయినాం. రేట్ ఎంత పెట్టారు మీరు? ఒక్కొక్క బర్రెకి వచ్చేసి 1,35,000 నుంచి 1,45,000 దాకా పెట్టాము. ఓకే. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అది ఇది అని చెప్పి వాళ్ళు మభ్యపెట్టి నమ్మించి మోసం చేస్తారు అక్కడ. ఓకే. క్వాలిటీ అంటే హర్యానా అంటే క్వాలిటీ. ఇక్కడ మీరు ఇప్పుడు అక్కడ గేదెలు చూసిర్రు, ఇక్కడ చూసిర్రు. రాజమండ్రిలో కూడా ముర్రా అని చెప్తున్నారు, ఇక్కడ ప్యూర్గా మీరు ముర్రా దొరికే దగ్గరకు వచ్చిర్రు. సో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది గేదెలలో? మరి అక్కడ గేదెలకి ఇక్కడ గేదెలకు చాలా డిఫరెన్స్ ఉంది. రొమ్ము కట్ల అంటే పాలు మీకు ఎన్ని చెప్పారు అక్కడ ఉన్నప్పుడు రాజమండ్రిలో? మాకు రాజమండ్రిలో ఉన్నప్పుడు పాలు వచ్చేసి పూటకు 8, 7, 6 అని చెప్పారు. అది ఇక్కడికి వచ్చేసరికి 8 లీటర్లది కాస్త 1,50,000 తీసుకున్నారు దానికి. ఓకే. ఇప్పుడు మాత్రం అది ఇచ్చేది 3, పూటకు 3 ఇస్తుంది. వాళ్ళు 8 అని చెప్పి 1,50,000 తీసుకున్నారు. మరి ఇక్కడ మీరు మనం గేదెలు కొన్నాము, మనకు 1,10,000 నుంచి 1,30,000 మధ్యలో గేదెలు కొన్నాము, అవునా? అవును. మనం ఈని జస్ట్ మనకు జున్నుపాల మీద కొన్నాము. అన్ని జున్నుపాల మీద ఇని మనకు 2 రోజులు 3 రోజులు జున్నుపాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాయి పాలు ఇక్కడ మీ గేదెలు? ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి జున్నుపాలు అయిపోయినాక మినిమం 4-4.5 అవుతున్నాయి. ఇంటికి మంచిగా దానా బినా సెట్ అయిన తర్వాత ఒక 6 అయితే పూటకు అని చెప్పిన. 6 చెప్పినా, మీకు ఎక్కువ చెప్పలే కదా? మాకైతే 6 ఎవరికైనా 6 చెప్తున్నా. మీరు వేరే వాళ్ళు వచ్చారు కస్టమర్లు, ఎవరి ముంగటైనా 6 చెప్తున్నారు. మరి కస్టమర్ రాజమండ్రిలో ఉంటే లాభమా, హర్యానా వస్తే లాభమా? మనకు క్వాలిటీ బైన్స్ కావాలంటే ఇక్కడికే రావాలి. అది ముర్రా ఖచ్చితంగా మనకు డైరీ ఫామ్ నిలబడాలంటే ముర్రా తీసుకుంటే మనకు బెనిఫిట్. ప్లస్ ఇంకోటి పాలు గిన మంచిగా ఇస్తే లాంగ్ టైం. ఇప్పుడు చాలామంది మరి బన్నీ జాఫ్రీబాదీ గేదెలు పెడుతున్నారు వీడియోలలో చూస్తే. పెద్ద పెద్ద గేదెలు ఒక్కో గేదెకి 2 లక్షలు పెట్టి కొంటున్నారు. అక్కడ 2 లక్షలు పెడితే ఇట్లాంటి గేదె వస్తుంది, ఇక్కడ హర్యానా 2 లక్షలు పెడితే ఇట్లాంటి గేదె వస్తుంది. హర్యానా 2 లక్షలు పెట్టినామంటే మినిమం వచ్చేసి పూటకు 10-12 ఇస్తుంది 2 లక్షలు పెడితే. అది క్వాలిటీ ఉంటుంది. బరే చూడటానికి బాగుంటుంది, పాలు బరాబర్ ఇస్తుంది ఇక్కడ. సరే ఓకేనా. సో హర్యానా మీరు ఇప్పుడు మొత్తం 3 వచ్చారు కదా? అవును. మీరు ఎక్కడ చెప్పారు ప్లేస్? నల్గొండ కదా? నల్గొండ దగ్గరలో. సో చాలామంది హర్యానా రావడానికి భయపడుతున్నారు, అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఏమొస్తాము అని. మరి మన దగ్గర రావచ్చా కస్టమరు? ఎట్లా మీరు వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? హర్యానా నుంచి ఇక్కడ రావడానికి ఏం భయపడిన అవసరం లేదు. అన్న వాళ్ళ రిసీవింగ్ బాగుంటుంది, రూమ్ ఫెసిలిటీ. అన్న వాళ్ళు చాలా దగ్గర మంచిగా చూసుకొని మంచి బర్రెలను వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకొని మరి ఇక్కడ ఇప్పిస్తారు, ఏ ప్రాబ్లం లేకుండా. రూము బాగుంది, అకామిడేషన్ బాగుంది. చాలామంది దూడలు చనిపోతే భయపడుతున్నారు, పాలు ఇవ్వనుకుంటారు. కానీ మన మీ ముంగట్ని మార్కెట్లో చనిపోయినాయి వస్తున్నాయి. మన దగ్గర కూడా 1-2 చనిపోయినాయి. పాలు ఇస్తున్నాయా లేవా? దూడ ఉన్నా లేకున్నా దాన పెట్టి పాలు పిండుకోవచ్చు. దూడ లేకున్నా 1 లీటర్ దాల మీద వేస్తే దాని మీద పాలు ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్. మొత్తం ఎన్ని గేదెలు తీసుకుంటారన్న మీరు? మొత్తం 12 గేదెలు అన్న. మొత్తం 12 గేదెలు తీసుకోవడానికి వచ్చారు. మన 9-10 అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకొక 2 అయితే అయిపోతాయి. సో రేట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? రేట్ అక్కడ ఇక్కడ అనిపిస్తుంది, హైదరాబాద్ ఇక్కడ అనిపిస్తుంది? ఇక్కడ రీజనబుల్ ఉందన్న రేట్. హైదరాబాద్లో ఇవి కొద్దిగా, ఇక్కడైతే రీజనబుల్. ఇక్కడనే రీజనబుల్ విత్ ట్రాన్స్పోర్ట్తో కూడా రీజనబుల్గానే. ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్లో దొరికే దానికంటే కూడా రీజనబుల్గానే దొరుకుతుంది, ఇంకా తక్కువనే అనిపిస్తుంది. సో మరి హైదరాబాద్లో చెప్తున్నారు ముర్రా గేదెలు అని, రాజమండ్రిలో చెప్తున్నారు. నిజంగా ముర్రా గేదెలా కావాలి? ఇక్కడికి వచ్చినాక చూసినాక తెలిసేది అవి ఇవి ముర్రా కాదని. ముర్రా కాదు, లోకల్ డమ్మీ గేదెలు అమ్ముతున్నారు. అవి రేటు బాగా చెప్తున్నారు, కొంటున్నారు. సో ఫార్మర్స్కి మీరు లాస్ట్ విషయం చెప్పేది ఏంటి? కొత్త డైరీ ఫామ్ పెట్టాలకి మీరు ఫైనల్ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే నా సజెషన్ వరకు అయితే పక్కా హర్యానా వచ్చి తీసుకోండి బర్రెలు. మీ డైరీ ఫామ్ 100కి 100% సక్సెస్ అవుతుంది. రాజమండ్రి అటు సైడ్ ఇటు సైడ్ పోతుందంటే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది 100కి 99%. ఎందుకంటే నేను ఇంతకుముందు 6 గేదెలు తెచ్చినా చాలా లాస్ అయినా. మరి ఇక్కడ కూడా హర్యానాలో వేరే ప్లేస్లో చాలా రేట్లు పెట్టి కొంటున్నారు. అంత రేటు పెట్టాల్సిన అవసరం ఉంది? హర్యానాలో కూడా వేరే దగ్గర చాలామంది పెడుతున్నారు కదా, యూట్యూబ్లో ఇస్తున్నాము 1,80,000, 1,70,000, 2 లక్షల దాకా పెడుతున్నారు. అంతగానో అవసరం ఉందా పెట్టడం హర్యానాలో కూడా? హర్యానాలో అంత అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ హర్యానాకు వచ్చి
మళ్ళీ అదే డైరీ ఫామ్లో పోయి తీసుకుంటే మళ్ళీ అదే రేట్లు పడతాయి మనకు. ఇక్కడ ఏమన్నా డైరెక్ట్ మనకు ఇక్కడ అన్న తీసుకుంటాడు బరాబర్. మార్కెట్లో ఆయనకు తెలియదు, నాకు తెలియదు. రైతు వస్తాడు, రైతు అమ్మిపోతాడు. రైతు దగ్గర బరాబర్ అప్పుడే ఇన్న బర్రె తీసుకోవచ్చు. మంచిగా చూపి నీకు సుతా కళ్ళ ముందటనే ఉంటుంది బర్రె, కళ్ళ ముందటనే ఉంటుంది. అదేమంటే తీసుకోవచ్చు మనం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.